కారంచేడు మరణకాండ 17 జూలై 1985. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ కారంచేడు యొక్క చరిత్ర ఏంటి? భారతదేశంలోని సంచలనం సృష్టించినటువంటి ఈ కారంచేడు కమ్మలు మాదిగపల్లెపై దాడి ఎందుకు చేశారు? అసలు కారంచేడు కమ్మలకు మాదిగ వారికి ఎలాంటి సంఘర్షణ అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా కారంచేడు గ్రామంలోని కారంచేడు కమ్మలు మాదిగపల్లె వారికి మధ్య వివాదం ఏర్పడింది. అసలు వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గుంటూరు జిల్లా కారంచేడు గ్రామంలోని అత్యధిక జనాభా కలిగి ఉన్న కమ్మ జనాభా చాలా ఎక్కువగా ఉంది. అయితే అక్కడ 98% భూములు 88,000 ఎకరాలు వీరి ఆధీనంలో ఉండడంతో వీరికి పలుకుబడి, డబ్బు వీరి చేతుల్లో ఉండడంతో మిగతా మాలా మాదిగ పల్లెలకు 200 కుటుంబాలకు కలిపి 2 ఎకరాలు కూడా నోచుకోలేకపోయారు. వారు మాదిగ పల్లె వారికి ఆర్థికంగా లేకపోయారు, కానీ ఆత్మగౌరవంతో నిండుగా ఉన్నా అని చాటి చెప్పుకున్నారు. అయితే ఈ కారంచేడు చరిత్రలోని మనం వివరంలోకి వెళ్తే, ఈ కమ్మవారు మాదిగ వారి మధ్య సంఘర్షణ ఎలా ఏర్పడిందని తెలుసుకుంటే, ఇక్కడ కమ్మవారు వచ్చేసి ఆ కారంచేడు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీలు, అక్కడ ఆ బీసీలు కూడా వీరికి వారి యొక్క ఆధీనంలో, అంటే వారు చెప్పిన విధంగా వారికి భయపడుతూ, వీరు పలుకుబడితో ఉన్నారు కావున వారికి భయపడుతూ బ్రతికినరు. కాకపోతే ఇక్కడ మాదిగపల్లె వారు ఆత్మాభిమానంతో ఉన్నారు కావున వీరి దగ్గర ఈ కమ్మవారు ఇలాంటివి చూపలేకపోయారు, అంటే వారు భయపడలేకపోయారు మాదిగపల్లెవారు, మాలపల్లెవారు. అలా ఈ కమ్మవారికి మాదిగపల్లె అంటే కొంచెము పగ అండ్ కక్షతోటి కూడుకున్నది. అయితే ఈ మాదిగపల్లె వారికి ఆర్థికంగా లేకపోయినా కానీ ఆత్మధైర్యం, ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నవారు. అయితే 98% ఉన్నటువంటి భూములు కలిగినటువంటి ఈ కమ్మవారి దగ్గరనే ఈ మాలపల్లెవారు, మాదిగపల్లెవారు రోజువారీగా కూలీలకు వెళ్ళి వారి జీవనం కొనసాగిస్తారు. అయితే వారంతా కలిసిమెలిసి మంచిగా పనిచేస్తున్న, ఎలాంటి విభేదాలు లేకుండా మంచి కార్యకలాపాలు జరుపుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్న సమయంలోని అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వియ్యంకుడు అయినటువంటి చెంచురామయ్య, అదే గ్రామానికి, కారంచేడు గ్రామానికి చెందినటువంటి ఈ చెంచురామయ్య రాజకీయాల్లో పోటీ చేయడం కోసం ఊరూరా ఓట్ల కోసం తిరుగుతున్న సమయంలోని మాదిగపల్లె వచ్చేసరికి మాదిగపల్లె వారు ముఖం మీద చెప్పేశారు, మేము కాంగ్రెస్కి మాత్రమే ఓటేస్తాము, మీకు ఓటేయమని చెప్పేసరికి చెంచురామయ్య ముఖం చిన్నబోయి తనను అవమానపరిచినట్టు అయ్యింది. కావున ఆ కసి ఈ మాదిగపల్లెపై ఎలాగైనా తీర్చుకోవాలనే విధంగా రాజ్యంను ఆ ఊరు మొత్తము ఈయన ఆధీనంలో ఉండాలి, ఈయనకే పడాలి ఓట్లు అనే ఉద్దేశంతో ఈ మాదిగపల్లెలు ఎలా చెప్తారు కాంగ్రెస్కి ఓటేస్తానని, అదే పగతోటి, అదే కక్షతోటి ఉన్న ఈ చెంచురామయ్య మాత్రం వీరిని ఎలాగైనా ఓడగొట్టాలి, ఎలాగైనా వీరిని అణిచివేయాలా వీరి కోపాన్ని అని అదే మనసులో పెట్టుకుని దీనికి వివాదానికి దారితీసిందని ఈ చాలా పత్రికలు కానీ చాలా వార్తలు కానీ తెలియజేస్తున్నాయి. అయితే ఈ వివాదం ఎలా ఏర్పడింది అనేది అందరికీ క్వశ్చన్ మార్క్, అందరికీ ఒక ప్రశ్నగానే మిగిలింది. చెంచురామయ్య అయితే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో తన గెలుపొందుతాడు, కావున వారికి ఇంకా బలం వస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ వియ్యంకుడు కావడంతో వారికి ఇంకా 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అయ్యింది. ఇక్కడ మాదిగపల్లె వారిని ఎప్పటి నుంచో ఉన్న కసిని ఎలాగైనా వీరిని అణిచివేయాలనే విధంగా వీరు మన మాట వినట్లేదు, మిగతా కులాల వారు మన చెప్పిన విధంగా మన కాలు కింద బ్రతుకుతున్నారు, కానీ ఈ మాదిగపల్లె వారు వీరి ఈ పొగరంచాలనే విధంగా చెంచురామయ్య, ఈ కమ్మవారు వీరు ఎప్పటి నుంచో వీరికి మాదిగపల్లెపై కక్ష పగబట్టారు. ఎందుకంటే వీరు చెప్పిన విధంగా నడుచుకుంటలేరు. వీళ్ళు ఏంటంటే మా భూముల్లోనే కూలీలు కాస్తూ మా పైకి ఎదురు తిరుగుతున్నారు, మాకు ఓటేయడానికి కూడా నిరాకరించారనే విధంగా వీరు కమ్మవారు మాదిగపల్లెపై ఒక కక్ష సాధించారు. అయితే ఇక్కడ కారంచేడులో ఉన్నటువంటి ఈ కమ్మవారు వారి యొక్క తెలుగుదేశం పార్టీ గెలిచినందుకు, వారికి ఇంకా ఎక్కువ బలం వచ్చినందుకు వారు ఈ మాదిగపల్లెపై ఎలాంటి
ఎలా అయినా చర్య తీసుకోవాలి, వీరిని ఎలా అయినా వీళ్ళని అణిచివేయాలనే విధంగా వారు ప్లాన్ వేసుకుంటున్నారు. ఓ పథకం ప్రకారం వీరిని ఎలాగైనా గానీ అణిచివేయాలని చూస్తూ ఈ కమ్మవారందరూ ఈ మాదిగపల్లెపై ఎలా అయినా దాడి చేయాలనే విధంగా వారు పన్నాగం పొందుతున్నారు. అసలు ఈ కారంచేడు చరిత్ర ఫస్టు ఎలా చాలైంది, ఆ సంఘర్షణ ఎలా స్టార్ట్ అయిందనేది మనం ఇప్పుడు వివరంలోకెళ్తే, ఎప్పుడు ఆ డేట్ ఎప్పుడంటే 1985 జూలై 17. అప్పుడు ఆ రోజున ఏం జరిగిందంటే, ఒకరోజు వెంకటేష్ అనే కమ్మ యువకుడు తన ఎద్దులను తీసుకెళ్ళి మాదిగపల్లెలో ఉన్నటువంటి చెరువు నీటిలో అడుగుతున్నాడు. తాము తాగే నీటిలోని మాదిగపల్లె తాగే నీటిలోని ఎద్దులు కడుగడం చూసి ఒక మాదిగ సోదరుడు ప్రశ్నించాడు, అడ్డుకున్నాడు. ఇది మేము తాగే నీరు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అనగానే ఆ కమ్మ వ్యక్తి ఉండి ఈ మాదిగ సోదరుపై చేయి వేసుకుంటాడు. అయితే అలా నీటి కోసం వస్తున్నటువంటి సువార్తమ్మ, ఒక మాదిగ సోదరి అయ్యి ఉన్నటువంటి సువార్తమ్మ ఎదురు తిరిగి, ఇలా మేము తాగే నీటిలో నువ్వు ఎద్దులు కడుగుతుండడం తప్పు కాకుండా నువ్వు ఇతనిపై చేయి వేయడం ఇంకా చాలా తప్పు చేస్తున్నావు అని ప్రశ్నించగా ఆమెను కూడా కొట్టబోయాడు. అయితే అలా కొట్టినాక కూడా ఆ సువార్తమ్మ ఎదురు తిరిగి ఆ కమ్మ వ్యక్తిని కొట్టడం జరుగుతుంది. అయితే ఇరువురు వచ్చి ఆ గొడవను ఆపారు. అయినా కానీ ఈ వెంకటేష్ మీ సంగతి చూస్తా అని వార్నింగ్ ఇస్తూ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి కమ్మవారికి తన సమాచారం ఇస్తాడు. వెంకటేష్ అనే ఈ కమ్మ వ్యక్తి సమాచారం ఇచ్చి, ఇక్కడ ఇలా జరిగింది చెరువు వద్ద, నన్ను ఒక ఆమె మాదిగ సోదరి మాదిగ వ్యక్తి నాపై చేయి వేసుకున్నారు అని ఇది ఆ కమ్మవారికి సమాచారం ఇచ్చాడు వారి యొక్క సంఘాలకు. అయితే ఇది అప్పటి న్యూస్ ప్రకారము ఇది కావాల్సి చేసిందని చాలామంది పత్రిక ప్రకటనలో ఇది చూశారు. అయితే ఇలా ఎద్దులు కడగడం, వారు తాగే నీటిలో ఇది కావాల్సి చేశారని, గొడవ ఎలాగైనా పెట్టుకోవాలనే విధంగా వీరు చేశారనేది అప్పటి వార్తల్లో వచ్చిన నిజం ఇది. ఇలా ఈ చెరువు దగ్గర మొదలైనటువంటి గొడవ అది ఇంకా పెద్ద ఎత్తున జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. జూలై 17, 1985న తెల్లవారుజామున వందల సంఖ్యలతోటి అగ్రవర్ణ మనుషులు బరిసెలు, గొడ్డళ్ళు, కత్తులతోటి ఒక్కసారిగా మాదిగపల్లెపై దాడి చేశారు. అయితే కాలనీ మొత్తం సర్వనాశనం చేసి చిన్న పెద్ద ముసలి ముతక గర్భిణీ స్త్రీలని తేడా లేకుండా అందరిపై విచక్షణ రహితంగా దాడి చేయడం, అందరూ బిత్తరపోయి ఇల్లు వదిలి పొలాల పొంటి పరుగు తీయడానికి మొదలెట్టారు. ఎవరిని వదలకుండా వెంటాడి మరీ చంపారు ఈ కమ్మవారు. అయితే ఇలా కారంచేడు చరిత్ర ఈ చెరువు దగ్గర మొదలై ఉదయాన్నే లేచి బట్టలు ఉతకడానికి వెళ్ళినటువంటి వీళ్ళు మాదిగపల్లెలు అక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ గొడవ ఇలా కొనసాగింది. కొంతమందినే చంపేశారు ఈ కమ్మవారు. కమ్మ కులానికి చెందిన కొందరు గుంపుల పెద్ద సంఖ్యలతో మారణాయులతో దాడి చేశారు ఈ మాదిగపల్లెపై. అయితే కమ్మ కులానికి చెందిన ఈ గుంపులుగా పెద్ద సంఖ్యలో మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలోని దుడ్డు రమేష్, తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యెహోషువ, దుడ్డు వందనం, దుడ్డు అబ్రహం ఈ 6 వ్యక్తులు మరణించగా, ఆ తరువాత ఘటనకు ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి దుడ్డు అలీసమ్మను హత్య చేశారు. 100 మందికి పైగా గాయాలయ్యారు. అయితే వాళ్ళ స్త్రీల వైపు చూశారని అపవాద వేసి చంపడం, కొట్టడం, ఇలా చంపిన వారిని కృష్ణానదిలో పాడేయడం, 30-40 ఏండ్లుగా ఇవి ఘోరాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే 6 నెలల పాటు ఈ ఉద్యమం సాగింది. అనేక సంఘాలు, వ్యక్తులు భాగస్వామ్యమయ్యారు. కత్తి పద్మారావు నేతృత్వంలో దళిత మహాసభ ఏర్పడింది. హేతువాద లక్ష్మి నేతృత్వంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఇల్లు ముట్టడి చేసి హక్కులు సాధించారు. అయితే ఈ హక్కులను ఎస్ఆర్ శంకరన్ నేతృత్వంలో పునరావాసం అమలయ్యింది. కారంచేడు నాటి ఎన్టీఆర్ వియంకుడైనటువంటి ఈ చెంచురామయ్యను అరెస్ట్ చేయలేదు. దగ్గుబాటి చెంచురామయ్యను పీపుల్స్ వార్ పార్టీ హత్య చేసింది. దేశంలోని సంచలనం సృష్టించినటువంటి కారంచేడు చరిత్రను, ఈ ఘటనపై సిబిసిఐడి తేళ్ల జడ్సన్ వేసిన ఈ ప్రైవేటు కేసు పైన గుంటూరు హైకోర్టు చివరకు 5గురికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో 46 మందికి 3 ఏళ్ల జైలు శిక్ష వేసింది. కానీ
హైకోర్టు కొట్టివేసింది. తేళ్ల జడ్సన్ మరోసారిగా సుప్రీంకోర్టుకి కేసు వేయగా 2008లో తుది తీర్పును అమలు చేశారు. అప్పటికే కొందరు మరణించారు నిందితులు. చివరకు అంజయ్ అనే వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష, మరో 29 మందికి 3 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఇంతటి ఘోరమైనటువంటి భారతదేశంలోనే అసలు ఇలాంటి నరమేధము ఎప్పుడు చవి చూడలేరు. ఎంత పెద్ద ఉద్యమాన్ని నడిపించారంటే ఈ కులాల కంపులోని కమ్మవారు ఎవరైతే ఉన్నారో మాదిగపల్లెపై ఎంత ఒక జంతువులన్నా ఆ విధంగా పాశవికంగా దాడి చేయు. ఇలా ఫ్రెండ్స్ మీరు దీనిపై కామెంట్ చేయాలని ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. థ్యాంక్ యూ.